నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా H70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మన గెస్ట్ డైరెక్టర్, ఆర్టిస్ట్, రైటర్. త్వరలోనే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ 3 అప్కమింగ్ ప్రాజెక్ట్తో రెడీగా ఉన్నారు మీ అందరినీ అలరించడానికి. ఏబీ పాజిటివ్ అనే మూవీతో డైరెక్టర్గా, హీరోగా మీ ముందుకు వచ్చేస్తున్నారు. అలాగే చెడి గ్యాంగ్ ద్వారా మీ అందరికీ సుపరిచితం తనే విజయ్ కార్తిక్. సో విజయ్ కార్తిక్ మనతో ఉన్నారు. మరి తను డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, రైటర్గా చాలా యాంగిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. వీటి వెనుక మరి మెగాస్టార్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఎంతవరకు ఉందో తెలుసుకుందాం. ఓకే, హాయ్ కార్తిక్. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వెడ్డింగ్. ఫ్యూచర్లో ఎంగేజ్మెంట్ అయింది కదా. థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. మా కీర్తిని పట్టుకున్నారు మొత్తానికి. మా తెలుగు ఆడియన్స్ హాట్ ఫేవరెట్ హీరోయిన్ మీరు లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి. ఇట్స్ డెస్టినీ అంతే అండి. ఇట్స్ కీర్తి అని పేరు ఉంటే నాకు, తన పేరులో కీర్తి ఉంటే నాకు షీఈ్ అ ప్రైడ్ అంతే అనమాట. అప్పుడు ఎంత సెంటిమెంట్ వస్తుందా? ఎస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. నాకు అంటే ఫస్ట్ టైం నేను మెగాస్టార్ గారి గురించి ఒక ఛానల్లో మాట్లాడడం అనేది ఇట్స్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఇక్కడ కూర్చొని చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. బట్ ఈవెన్ దో యాజ్ ఎ ఫ్యాన్గా నేను ఒక కామన్ పీపుల్గా ఐఎమ్ రెడీ టు స్పీక్ అబౌట్ మై స్టార్. ఎస్, అయితే మీ స్టార్ దగ్గరికే వెళ్ళిపోదాం. మీరు ఒక ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. ఈ క్వాలిటీస్ మీలో ఉండడానికి లేదా ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఇన్స్పైర్ అవ్వడానికి మెగాస్టార్ ఇన్ఫ్లుయెన్సేనా లేదా మీ మదర్ ఇన్ఫ్లుయెన్సా? ఎలా? 200% మెగాస్టార్ గారే అండి. సో బికాస్ బై బ్లడ్ మై మదర్ ఇచ్చేసారనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఫస్ట్ నాకు సినిమా అని తెలవగానే ఫస్ట్ నేను చూసిన సినిమా చిరంజీవి గారిదే అనమాట. నా కళ్ళతో నేను ఫస్ట్గా నాకు టీవీ చూడగానే ఫస్ట్ చూసిన ఒకే ఒక సినిమా చిరంజీవి గారిది, దట్ ఈస్ గ్యాంగ్ లీడర్ అనమాట. పేరు గుర్తుంది బానే. ఎస్ 100%. ఎందుకంటే నాకంటే చాలా సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. కొంతమందికి ఈ సాంగ్ పెట్టగానే అందరికి ఒక వైబ్ అనేది వస్తుంది అనమాట. సో నేను గ్యాంగ్ లీడర్ సాంగ్ చూసి వైబ్లో కనెక్ట్ అయిపోయాను అనమాట. మొత్తం అవన్నీ ఇమిటేట్ చేసి ఉండాలి. 100%. అంటే కాలు రెగడం కాదు కానీ ఫస్ట్ సాంగ్లో చిక్ చిక్ సేలం సాంగ్లో ఒక స్టెప్ ఉందన్నమాట. ఆ స్టెప్ని చూపిస్తే ఆ సినిమా పెట్టాలని చెప్పి ఇండికేషన్ మా ఇంట్లో. సో ఇంట్లో అందరికీ పర్టికులర్గా నేను ఆ స్టెప్ చూపించానంటే, కాళ్ళు షేక్ చేశానంటే ఓకే ఆ సినిమా పెట్టాలని చెప్పేసి ఇండికేషన్. సో దట్ ఈస్ మై ఫస్ట్ దిస్ వన్. నేను ఫస్ట్ తెలిసిన అమ్మని ఎలా చూస్తారో నెక్స్ట్ ఆ స్టార్గా చిరంజీవి గారిని చూసాను అనమాట. సో ఏజ్ ఎంత ఉంటుంది మీకు అప్పుడు? ఐ థింక్ ఇట్ ఇస్ 3-4 బిట్వీన్లో. అంతే 3-4 బిట్వీన్. అంటే ఈవెన్ నాకు అప్పుడు మాట్లాడొచ్చేది కదా. సో దానికే ఇండికేషన్గా నేను చూపించాను అనమాట. స్టెప్స్ చూపిస్తే అమ్మ వాళ్ళు దాన్ని పెట్టి నేను చూసేవాడిని అనమాట. ఓహో, సూపర్. ఎస్, మరి తర్వాత ఒక టీనేజ్ ఏజ్కి వచ్చిన తర్వాత చిరంజీవి గారి సినిమాల్ని మీకు బాగా ఇన్స్పైర్ చేస్తుంది? A to Z మ్యామ్. మీకు ఇక్కడ పర్లేదు దీని నుంచే చేశాను లేదనమాట. బట్ నేను ఇండివిజువల్గా సినిమాస్ చూడడం స్టార్ట్ చేసిందంటే అంతవరకు ఐ వాజ్ ఇన్ మై లిమిట్స్ అనమాట. అంటే పేరెంట్స్ అక్కడ బయట పంపించేవాళ్ళు కాదు. సో తర్వాత ఒక 6th 7th వచ్చిన తర్వాత ఐ గాట్ సమ్ మెచ్యూరిటీ, కైండ్ ఆఫ్ స్మాల్ మెచ్యూరిటీస్ కదా. అప్పుడు డాడీ సినిమా ఇస్ మై ఫస్ట్ మూవీ అనమాట. సో ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడము. సో డాడీ తర్వాత ఇంకా అంతా ఏదో చెప్పడం అంటే ఇంట్లో తెలుసు కదా, అంతా ఇక్కడ వస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం మా ఫ్రెండ్స్ తిరగడం అనమాట. నాకు రెక్కలు వచ్చింది ఎప్పటి నుంచి, ఇందిరా సినిమా నుంచి రెక్కలు వచ్చాయి అనమాట. ఇందిరా సినిమా నుంచి రెక్కలు వచ్చాయి. సో ఇండివిజువల్గా వెళ్ళి చూస్తే అంత ఇదిగా వచ్చింది అనమాట. ఇండస్ట్రీలో ఎప్పుడు వాలారు? ఇండస్ట్రీలో వాడడం అంటే ఐ థింక్ ఇట్స్ నియర్ టు 10 years కాబోతుంది అనమాట. 2016లో మై ఫస్ట్ డెబ్యూ ఎంట్రీ అనమాట. అంటే కన్నడ నుంచి వచ్చాను అనమాట. బట్ ఇనిషియల్గా ఐ కేమ్ టు కేరింత మూవీకి యాజ్ ఆర్టిస్ట్గా వచ్చాను. బట్ అట్ ద టైమ్ మై డెస్టినీ తీసుకురాలేదన్నమాట. ఆ తర్వాత ఒక డాన్స్ మెంటర్గా నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాజ్ ఎ మెలోడీ అనే ఒక మూవీలో యాజ్ ఆర్టిస్ట్గా నేను లాంచ్ అయ్యాను. సో అక్కడ నుంచి మై జర్నీ స్టార్టెడ్. సో ఆఫ్టర్ దట్ నేను తెలుగులో రావడం లేట్ అయింది, బట్ కన్నడలో 4 movies హీరోగా చేశాను అనమాట ఆల్రెడీ. సో ఆఫ్టర్ దట్ బిఫోర్ కోవిడ్ ఐ బికమ్ టర్న్ యాజ్ ఎ డైరెక్టర్. ఇంత షార్ట్ టైంలో ఆర్టిస్ట్గా నిలబడుతూనే మీరు డైరెక్టర్గా ఎలా టర్న్ తీసుకోగలిగారు? అంటే బికాజ్ ఇప్పుడు మీ గురించి మీకు తెలుస్తుంది అనమాట. సో బికాజ్ మీరు ఎలాంటి క్యారెక్టర్స్ వేస్తే బాగుంటుంది చెప్పి మీకు తెలుసు. సో ఇన్ ద సేమ్ ఫేజ్ ఐ డిడ్ మై బెస్ట్ అనమాట. సో నేను ఎలాంటి క్యారెక్టర్లో కనబడితే బాగుంటుంది అని చెప్పేసి
థింక్ చేస్తుంటే నాకు అలాంటి ఆపర్చునిటీస్ రావట్లేదు అనమాట. సో బికాస్ చాలామంది సార్ మీరు చాలా బాగున్నారు రొమాంటిక్ అని కొందరు అంటే, కొంతమంది ఒకటేసారి డిఫరెంట్ డ్రాస్టిక్గా చూసేవాళ్ళు. లేదు సార్ మీరు ఒకలా ఏది చేతిలో ఒక కత్తి పట్టుకొని పరితోసి సార్ నా లుక్స్ ప్రకారంగా అది యాక్సెప్ట్ చేయరు జనాలు. సో ఇప్పుడు నాగార్జున గారు ఎలాంటి మూవీస్ చేస్తే అలాంటి మూవీస్ చూస్తారు. చిరంజీవి గారు ఈజ్ అ వర్సటైల్ యాక్టర్. సో వాళ్ళు ఎలాంటి మూవీస్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు. నా బాడీ లైన్స్ తగ్గట్టు నేను చేయాలి కదా సార్ అంటే, లేదు సార్ ఇదేని చెప్పి రూట్ చేంజ్ చేసేవాళ్ళు అనమాట. సో నేను ఎందుకో తప్పుదారి వెళ్తాను అని చెప్పేసి నా డెస్టినీకి నా బాడీ ఫిజిక్ ఎలాంటి సెట్ అవుతుందని చెప్పేసి ఐ రిటర్న్ సమ్ సబ్జెక్ట్స్ యాజ్ మై దిస్ వన్ నాలెడ్జ్ ప్రకారంగా మా ఫ్రెండ్స్కి ఆపర్చునిటీ ఇచ్చాను డైరెక్ట్ చేయమని చెప్పేసి. బట్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో టీం మొత్తము సార్ వై యూ కిల్లింగ్ యువర్ బేబీ, సో మీ బేబీని మీరే పెంచండి అని చెప్పి నాకే ఇచ్చి దే స్టార్టెడ్ పుషింగ్ మై ఎ డైరెక్టర్ అనమాట. సో అలాగా డైరెక్టర్గా కన్వర్ట్ అయ్యాను. అదేనా ఏబీ పాజిటివ్? ఎగ్జాక్ట్లీ ఎస్, దట్ ఈస్ మై స్టోరీ అనమాట. ఆ స్టోరీని మా ఫ్రెండ్కి ఇచ్చాను డైరెక్షన్ చేయడానికి. బట్ సమ్వేర్ నేను అనిపిస్తుంది, సో నేను అనుకున్నది రావట్లేదు, అవుట్పుట్ రావట్లేదు అని చెప్తే టీమ్ మీటింగ్లో చెప్పారు సార్ యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ దట్. ఎందుకంటే బికాస్ నేను వర్క్ చేసిన ప్రతి మూవీలో డైరెక్షన్ టీంలో వర్క్ చేశాను అనమాట. సో బికాస్ యాజ్ మూవీ నాలెడ్జ్ కొద్ది ఉండడం వల్ల అరే ఇది ఇలా కాదు ఇలా, ఇది ఇలా కాదు ఇలా, యాజ్ ఇప్పుడు ప్రజెంట్ ఆడియన్స్ ఎలా అయ్యారు, ఆడియన్స్ ఓటీటీ బిఫోర్ ఒకలా ఉండేవాళ్ళు, ఓటీటీ తర్వాత ఒకలా ఉండేవాళ్ళు అనమాట. మీకు ఈ డిజిటల్ రాకముందు ఆడియన్స్ ప్రతి ఒక్కరు బిగ్ స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ కమింగ్ ఓటీటీ ఆడియన్స్ దే ఈక్వలీ లైట్ అంటే ఒక్కొక్కరు ఆడియన్స్ ఎలా అయ్యారంటే ఇప్పుడు దే టోటలీ అప్గ్రేడెడ్ అనమాట. అరే ఈ సీన్ ఇక్కడ కాదు, ఆ సీన్ అక్కడ రావాల్సింది, ఈ సీన్ ఇక్కడ రావాల్సింది, అరే ఇక్కడ లైట్ తప్పు పెట్టారు, ఇక్కడ ఆడియన్స్ ఎంత అప్గ్రేడ్ అయినప్పుడు సో వై కాంట్ ద డైరెక్టర్స్, సో డైరెక్టర్స్కి ఆడియన్స్ తగ్గట్టుగా పెరుగుతూ రావాలని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ ఓకే ఒక ఆడియన్గా డైరెక్టర్ అయ్యాను అనమాట. ఓ సూపర్ అండి. అసలు నాకు మీలో సుదీప్ కనిపిస్తున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ఓకే, మరి ఆర్టిస్ట్గా డైరెక్టర్గా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కదా? అవునండి, అవును. మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇట్స్ ఎ రిస్కీ జాబ్, బట్ ఈవెన్ దో ఒకటి అచీవ్ అవ్వాలంటే రిస్క్ లేకుండా ఎవరు ఏం చేయలేరు అనమాట. అప్పుడు చిరంజీవి గారు ఆ టైంలో అంత రిస్క్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మెగాస్టార్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు హెల్త్ని చూసుకోవట్లేదు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, వాళ్ళు ఓన్లీ ఏం ఫోకస్ అంటే కెరియర్ మీద ఫోకస్ పెట్టుకున్నారు అనమాట. సో వాట్ నాట్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా, యాజ్ ఎ పర్ఫార్మర్గా, యాజ్ ఎ డాన్సర్గా, సో వాళ్ళు అన్నీ ఆ టైంలోనే ఇట్స్ వెరీ 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 లాంగ్ బ్యాక్. ఆ టైంలో వాళ్ళు అంత స్ట్రగుల్ చేసినప్పుడు ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో మనకి తినడానికి 3 పూట్ల ప్రాపర్గా తిండి ఉంది, బట్టలు వేసుకోవడానికి ఉంది, వినడానికి ఒక ప్రాపర్ ఇల్లు ఉంది. బట్ అప్పుడు చిరంజీవి గారికి ఇవన్నీ చాలా కొరతగా ఉండేది. ఆపర్చునిటీ అంటే చాలా స్కోప్ లేదనమాట. పోయి ఫొటోస్ ఇవ్వడాలు అలాంటి లైఫ్స్ ఉండేది. అలాంటి టైంలో చేసుకొచ్చినప్పుడు మనం ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉంది, వై కాంట్ వీ డూ, సో వీ హ్యాస్ టు గివ్ అవర్ బెస్ట్ అట్ ద ప్రజెంట్ టైం. సో నాకు ఆర్టిస్ట్గా కంటే డైరెక్టర్గానే ఎక్కువగా ఉంటుంది. బట్ ఈవెన్ దో హ్యాస్ టు ఫేస్ ఇట్. ఇప్పుడు కష్టపడితేనే రేపు మనకి ఫ్రూట్ఫుల్ లైఫ్ దొరుకుతుంది. సో హ్యాస్ టు స్ట్రగుల్ నౌ. సో బికాస్ వీ హ్యావింగ్ ఏజ్ టు స్ట్రగుల్, సో లైక్ వై కాంట్ వీ స్ట్రగుల్. సో ఏంటంటే సక్సెస్ అనేది అంత ఈజీగా రాదనమాట. సో హ్యాస్ టు వర్క్ హార్డ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్లో సక్సెస్ కొట్టాలంటే ఎంతో మందిని మనం దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి సో హ్యాస్ టు ఫేస్ దట్. సో డూయింగ్ దట్. అయితే ఒక డైరెక్టర్, ఆర్టిస్ట్, రైటర్ ఉన్నారు మీలో. చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే డైరెక్టర్గా వెళ్తారా, ఆర్టిస్ట్గా ఒక అవకాశం కోసం వెళ్తారా, లేకపోతే రైటర్గా ఆయనకు ఒక స్టోరీ తీసుకుని వెళ్తారా? ఆర్టిస్ట్గా తనతో యాక్ట్ చేసిన తర్వాత ఆ టైంలో ఒక స్టోరీ చెప్పి తర్వాత కంప్లీట్ చేసుకొని ఒక రైటర్గా ఒక కథ ఇస్తాను అనమాట. స్టోరీ బాగా రాశారు సార్, డైలాగ్ కూడా చాలా బాగుంది సార్. ఫస్ట్ అవకాశం కావాలి మనం. ఫస్ట్ నేనేమని చెప్పి ఫస్ట్ ఆర్టిస్ట్గా వెళ్తాను, సార్తో సార్ యాక్ట్ చేస్తూ ఒక కథ చెప్తాను, చెప్పిన తర్వాత డైరెక్షన్ అవకాశం అడుగుతాను. ఓకే, మరి ఫస్ట్ స్టెప్ వేస్తారా? ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ స్టెప్ ఇంకా వేయలేదు మనం యాక్చువల్గా. ఎందుకంటే దేవుడు పిలిస్తేనే మనకి అవుతుంది అన్నట్టు. సో మన ప్రయత్నం చేయాలి. బట్ కానీ ఐఎమ్ ట్రయింగ్ అంటే నేను ఒక దీనిగా అంటే ప్రూవ్ చేసుకొని అరే పలానా వ్యక్తి వస్తున్నాను అంటే చూడండి, ఒక సార్ని చూడడానికి దాదాపుగా ఒక రోజుకి ఒక 100ల్లో 1000ల్లో వెళ్తుంటారు. సో అందులో నేను ఒకడు కాకూడదు అనమాట. సో ఇప్పుడు కార్తీక్ వచ్చాడు అంటే కార్తీక తన నోటి నుంచి నా పేరు రావడము, సో అలాంటి ఒక ప్రొఫైల్తో వెళ్తే నాకు ఒక ఇది ఉంటుంది కాబట్టి సో నేను ఒక ప్రూవ్ చేసుకొని ఇట్లా వెళ్ళి సార్ నేను కార్తీక్ అంటే కరెక్ట్ అబ్బాయి నేను ఎక్కడో చూశాను అని చెప్పించుకోవడం దట్ ఈస్ బి డిఫరెంట్ అనమాట. సో ఆ ఒక ఆపర్చునిటీ కోసం ఐఎమ్ వెయిటింగ్ అనమాట. సరే, ఆయనతో అవకాశం అనేది ఒకటి. చిరంజీవి గారికి కనుక మీరు స్క్రిప్ట్ రాస్తే లేదా మీరు
చేస్తే ఒక డైరెక్టర్గా ఏ ఆస్పెక్ట్లో మీరు చిరంజీవి గారిని చూపిస్తారు? మ్యామ్ చిరంజీవి గారు ఈజ్ లైక్ ఏ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ మ్యామ్. తను వాటర్ లాంటి వాళ్ళు అనమాట. మీరు బౌల్ ఎలాంటిది పెడితే వాటర్ పోస్తే దా షేప్కి వచ్చేస్తారు అనమాట. సో నాకు సార్ మల్టీ యాంగిల్స్లో ఉన్న ఒక కోణంలో తీయాల్సిన స్క్రిప్ట్ చూడాలని అనమాట. సో ఆడియన్స్ ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యారెక్టర్ అంటే ఆల్రెడీ చేశారు, అన్ని చేశారు అనమాట. అంటే ఒక ఇప్పుడు చూడండి దశావతారంలో ఇప్పుడు కమల్ హాసన్ గారు ఎలా చేస్తారు, సో అలాంటి ఒక రోల్ సార్తో చేపియాలని చెప్పేసి మై ఇంటెన్షన్ అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐఎమ్ ప్లానింగ్ ఆఫ్ టు డూ ఇఫ్ నాకు అవకాశం దొరికితే. గట్టి ప్లానింగే. అంటే ఒక ఆడియన్స్ ఏం తెలుసా, ఒక్కొక్క సినిమాలో సార్ని ఒక్కొక్క యాంగిల్లో చూస్తాం అనమాట. ఒకే సినిమాలో అన్ని యాంగిల్ చూడడం అంటే కష్టం, చాలా కష్టం. స్క్రిప్ట్ కూడా అలాంటిది రావడం చాలా కష్టం, చాలా దమ్మున్న స్క్రిప్ట్ ఉండాలి. సో కాబట్టి అలాంటి స్క్రిప్ట్ కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు పట్టుకెళ్తే ప్రాపర్గా సార్ ఇంకా లేదు వద్దు అనే అవకాశం ఉండకూడదు అనమాట. ఎప్పుడు చేద్దాం అబ్బాయి అన్న ఎగ్జాక్ట్లీ అలాంటి స్క్రిప్ట్ వెళ్ళాలి. ఏమన్నా స్టార్ట్ అయిందా హోంవర్క్ దానికి? లేదు మేడం, మళ్ళీ అంత ఇది లేదు. ఎందుకంటే అంటే స్క్రిప్ట్ రైటింగ్ మీద ఏమన్నా స్టార్ట్ చేసేసారా? అంటే మీకు ఒక థాట్ అయితే ఉంది కాబట్టి ఏమన్నా ఇనిషియేట్ చేశారా అలా రాద్దామని? లేదు మేడం, ఎందుకంటే బికాస్ సార్ కూడా ఏమంటే తను ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో హీ విల్ చూస్ ద బెస్ట్ అనమాట. సో అలాంటి బెస్ట్ ఇవ్వాలంటే నేను నాకంటూ ఒక ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి. ఆ ప్రొఫైల్ బిల్డ్ అయ్యి నేను అక్కడి వరకు వెళ్ళి అర్హత నేను సంపాదించాలి ఫస్ట్. సో ఐఎమ్ బిల్డింగ్ దిస్ ఫౌండేషన్ ఫస్ట్, తర్వాత నేను బిల్డింగ్ కడతాను ఫైన్. సో ఫస్ట్ ఈ ఫౌండేషన్ రెడీ చేసుకుని దెన్ ఐ అప్రోచ్ సార్. మరి ఏబీ పాజిటివ్ డైరెక్టర్గా ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు మీ మూవీ నుంచి? టైటిల్ అయితే డిఫరెంట్గా ఉంది, ఏంటి ఆ ఏబీ పాజిటివ్? ఏబీ పాజిటివ్ అన్న కథ వచ్చేసి ప్రజెంట్ జనరేషన్లో మనం తప్పటోళ్ళు వేస్తున్న ఒక దారిని మళ్ళీ ఒక దారిలోకి తీసుకురావడం అనేది ఏబీ పాజిటివ్ కథ. మనం అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటుంది, బట్ కానీ అది తప్పు కాదనిపిస్తుంది, బట్ కానీ అది నిజంగా తప్పు. బట్ ఆ ప్రాబ్లం ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫ్యూచర్లో మీకు చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఆ ఎఫెక్ట్ కాకూడదంటే మనం ఇప్పటి నుంచే దాన్ని సరిదిద్దుకుంటూ వస్తే ఈ ఎఫెక్ట్ మీకు ఫ్యూచర్లో రాదు అన్నదే మెయిన్ కాన్సెప్ట్. మెసేజ్ రాబోతోంది మెసేజ్ అంటూ, బట్ నాట్ ఇన్ అ డైరెక్ట్ వే, ఇండైరెక్ట్గా దాని మెసేజ్ నేను కన్వే చేస్తున్నాను అనమాట. సో పొగ తాకండి అని చెప్పి మనం ప్యాకెట్ మీద వేస్తాం, బట్ కానీ పొగ తాగుతుంటాం, బట్ కానీ దాని పరిణామాలు ఎప్పుడు వస్తాయి, ఫ్యూచర్లో వస్తాయి అనమాట. సో లైక్ దట్ మై మెసేజ్ అనమాట. ఓకే, మరి హీరోగా మీరు ఏబీ పాజిటివ్లో ఎలా కనిపించబోతున్నారు? హీరోగా యాజ్ అ కామన్ మ్యాన్గానే ఉంటాను మ్యామ్. సింపుల్ హీరోయిజంగా హీరోయిటిక్గా ఏముండదు అనమాట. సో ఒక పక్కింటి అబ్బాయికి ఏదో ఒక ప్రాబ్లం అయిందనమాట. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు, ఆ ఓవర్కమ్ చేస్తుంటే ఈ కథకు తగ్గట్టుగా ఈ పర్సన్ ట్రావెల్ అవుతాడు అంతే, కానీ హీరోయిటిక్గా కమర్షియల్గా ఫైట్స్ అలాంటిది ఏముండదు. ఇట్స్ స్టోరీ బేస్డ్ కాన్సెప్ట్ మూవీ అన్నమాట. సో కాబట్టి ఇట్ విల్ బి చాలా దగ్గరగా ఈజీగా యాక్సెప్ట్ చేసుకునే ఒక క్యారెక్టర్ అనమాట. అంటే డైరెక్టర్కి ఇదే ఫస్ట్ అటెంప్ట్? ఎస్, ఫస్ట్ అటెంప్ట్. మరి ఈ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మీరే హీరో కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఆ పని కూడా మీదే కదా. మిమ్మల్ని మీరే చూపించుకోవాలి అంటే అది చాలా టఫ్. ఒక డైరెక్టర్ చెప్పేస్తుంటే మీరు అది చేసుకుంటూ వెళ్ళిపోవడం వేరు, బట్ మీ క్యారెక్టర్ని మీరే ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది వెరీ టఫ్ అని నాకు అనిపిస్తుంది. 100% టఫ్. మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే టీమ్ అనేది ప్రాపర్గా ఉందనుకోండి మేడం, అవన్నీ కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. ఇఫ్ టీమ్ అనేది కొద్దిగా వీక్ ఉందనుకోండి, దట్ విల్ బి వెరీ టఫ్. సో బట్ ఈవెన్ దో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గివ్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ అయినంత వరకు బెస్ట్ ఇచ్చానని చెప్పి అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఓకే, మరి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పేసారు. అప్కమింగ్ అంటే ఇప్పుడు ఒక 3 మూవీస్ అవుతున్నాను. ఒకటి స్టోరీ నాది, ఇంకోటి కూడా రాశాను. సో మై ఫ్రెండ్ గోనా డైరెక్ట్ దట్ మూవీ, అండ్ ఇంకొకటి కీర్తిది ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ వన్ బిగ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ yet to announce. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్రజెంట్ టైమ్స్లో. సో దట్స్ కైండ్ ఆఫ్ ఇప్పుడు మన మెగాస్టార్ గారి విశ్వంబర ఎలా వస్తుందో దట్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ బేస్డ్ మూవీ అనమాట. ఓకే, సో దట్స్ ఓన్లీ ఫర్ డైరెక్షన్ అంతే అన్నమాట. అదేమి చిన్న విషయం కాదు, చాలా టఫ్ టాస్క్. ఎస్. సరే, కీర్తిని ఎలా చూపించబోతున్నారు మరి? కీర్తిని తనని నాట్ అ కమర్షియల్ యాంగిల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నయనతార గారు లేడీ సూపర్ స్టార్ అంటారు, ఐశ్వర్య రాజేష్ గారు కొన్ని రియలిస్టిక్ క్యారెక్టర్స్ అంటే ఆ అమ్మాయి ఎలా కనిపిస్తుంది. సో నా కీర్తిని కూడా అలా చూపించాలని అనమాట. అంటే ఈ అమ్మాయి ఏదో హీరోయిన్ లాగా చూపిస్తున్నారు, ఆ బిల్డప్ షాట్స్ అది కాదనమాట. సో పోతుంటే కథలో ఈ అమ్మాయి ట్రావెల్ అవుతూ ఉండాలి అంతే. సో పక్కింటి అమ్మాయికి ఏదో ఒక ప్రాబ్లం అయింది, ఆ అమ్మాయి ఆ గురించి చెప్తుంటే మనం ఊహిస్తుంటాం అనమాట. ఎవరన్నా పక్కింటి వచ్చేసి ఏమైందంటే ఆ అమ్మాయి కంటే ఆ అమ్మాయికి ఇలా అయిందంటే అలా అయిందంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మనకు మైండ్లో ఒక స్టోరీ కనిపిస్తూ ఉంటుంది అనమాట.
సో ఆడియన్స్ కూడా సేమ్ అలాంటి ఫీల్డ్లో రావాలి, అలాంటి ట్రామాలో పడాలని చెప్పేసి డిజైన్ చేసుకుని టూ న్యాచురల్గా తీసుకెళ్తున్నాను అనమాట కథని. సో ఏంటంటే డైజెస్ట్ చేసుకోవడానికి ఈజీగా. ఇప్పుడు మనం ట్విస్ట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేసి ఆడియన్స్ థింకింగ్ మైండ్లో పడతారు. అలా కాకుండా కథలో ట్రావెల్ అవ్వాలి ఆడియన్స్. అంటే ఈ అమ్మాయి ఆ స్క్రీన్ మీద పోతుంటే ఒక వీళ్ళు పక్క పాస్ అవుతున్నట్టు ఫీల్ ఉండాలన్నమాట. సో దట్ కైండ్ ఆఫ్ స్టోరీ డిజైన్ ఫర్ కీర్తి. సో అది అయినంత త్వరగా రాబోతుంది అనమాట అది కూడా. ఎస్. మరి మెగా ఆడియన్స్ కోసం మెగాస్టార్కి ఏం చెప్తారు మీరు? మెగాస్టార్ ఆడియన్స్కి చెప్పే అంతే. సో బికాస్ ఆయన చేస్తున్న ప్రతి పని ఇట్స్ ప్యూర్, ఏది ఆశించుకుని చేసే ఒక పని అనమాట. సో మెగా ఆడియన్స్ కూడా చేయాల్సిందంటే ఏదైనా చేస్తున్నారంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నాను అంతే. మంచి ఆటోమేటిక్గా తను మన బ్యాక్ వస్తూ ఉంటుంది. సో సార్ కూడా అదే చేస్తుంటారు అనమాట. ఏది తను ఆశించి చేయరు, ఒకరికి మంచి జరగాలని చేస్తారు అనమాట. సో కాబట్టి మీరు చేస్తుండండి, మంచి ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వైల్ యూ డూయింగ్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. మెగాస్టార్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి ఈ మధ్య కాలంలో? మ్యామ్ ఈ మధ్యకాలం ఫ్రమ్ ఇందిరా టైం నుంచి నాకు ప్రతి మూవీ నచ్చుతుంది. దట్ మూవీ అబౌట్ ద రిజల్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఐ వాంట్. బట్ మెగాస్టార్ గారు కనపడుతున్నారు, చేస్తున్నారంటే ఇంకా రెండో ఇదే లేదనమాట. బట్ ద మెసేజ్ అయితే ఠాగూర్ మూవీ ఈజ్ ద బెస్ట్ మూవీ అనమాట. అండ్ ఇంద్రా మూవీ ఒక సోషల్ మూవీ అనమాట. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే నేను అన్ని మూవీస్ ఖైదీ నెంబర్ 150 నుంచి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ నుంచి ఐ ఎంజాయ్ ఆల్ ద మూవీస్ అనమాట. అండ్ ఆయన గ్రేస్ అండ్ ఒక మనకి ఆయన రాకముందు ఒక గ్లిమ్స్ వచ్చింది అంటే బ్రూస్లీ మూవీలో ఒక ఎంట్రీ ఇస్తారు, హెలికాప్టర్ ఎంట్రీ ఇస్తారు, రామ్ చరణ్ గారు ప్లస్ చిరంజీవి గారు ఎంట్రీ. సో నాకు ఇప్పటికి కూడా ఆ మ్యూజిక్ అంటే టక్కని లేసి కూర్చుంటాను. సో దట్ చాలా బాగుంటుంది కూడా ఆ షాట్, చాలా బాగుంటుంది. అలాంటి షాట్స్ మీ డైరెక్షన్ లో మేము ఎక్స్పెక్ట్ 200%. ఇంకా దానికంటే నాకు ఒక చిన్న ఇట్లా ఇస్తే చాలా అవకాశం మెగాస్టార్ గారిని చూడలేని ఒక యాంగిల్ కూడా చూపిస్తాను. ఓ సూపర్ అండి. 100%. మరి మెగాస్టార్ కి విషెస్ చెప్పేస్తారా? 100% మ్యామ్. సార్ సో నాలాగా చాలామంది ఇన్స్పైర్ చేసి ఇండస్ట్రీలో చాలామంది ఇండస్ట్రీకి రావడానికి ముఖ్య కారణం మీరే అంటారు అనమాట. సో ఇప్పుడున్న ప్రతి డైరెక్టర్లో మెగాస్టార్ గారి గురించి థింక్ చేయని ఒక్క డైరెక్టర్ కూడా ఉండరు అనమాట. ప్రతి డైరెక్టరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మీ వల్లే అనమాట. సో ఫ్యూచర్లో కూడా అంటే ఈ ఎరా, ఈ టాలీవుడ్ ప్లస్ ఈ సినిమా ఇండస్ట్రీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మీ గురించి ఆలోచించి వచ్చే డైరెక్టర్స్ కూడా మీరు ఇన్స్పిరేషన్ 100% అవ్వాలని చెప్పేసి ఇంకా రాబోతున్న తరాలు కూడా మీరే ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అందరికీ మీరు ఎప్పుడూ మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే చిరంజీవి గారు. నేను కూడా అందులో ఒక్కడిని. అయినంత త్వరగా మిమ్మల్ని వచ్చి నేను మీ చేతిలో ఒక సెకండ్ తీసుకుని ఒక ఫోటో తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. అయినంత త్వరగా మేడం చెప్పినట్టు ఏదన్నా మీతో అవకాశం వస్తే కూడా ఐ బి వెరీ హ్యాపీ అండ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సూపర్ విజయ్ కార్తిక్. మరి మీ విషెస్ అని నెరవేరాలి. మీరు ఏది కోరుకుంటున్నారో అవి త్వరలోనే ఒక్కొక్కటి చేరువవ్వాలి. నటుడిగా అభిమానాన్ని సంపాదించగలిగి డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. దానికి మీరు కృషి చేస్తూ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాధించాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ జర్నీని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా మెగా 70లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ లాట్ ఫర్ ద ఆపర్చునిటీ టు సార్ గురించి చెప్పాలన్న ఒక ఇది ఇచ్చారు కదా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. చూసారు కదండి, డైరెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కార్తిక్ ఎంత చక్కగా మాట్లాడారు. మరి తన ఫ్యూచర్లో ఒక మంచి ప్రాజెక్ట్స్తో చేస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులకి ఎలా చేరువవుతారో లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ కార్తిక్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్. ఇది వెల్ట్ మెగా 70. కీప్ వాచింగ్ 99 TV. నమస్తే.